గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు కృష్ణ. నేను నిజామాబాద్లో ఉంటాను. రైట్, ఓకే లీడర్స్. 9 కార్డినల్ రూల్స్ గురించి మనం ఈరోజు నేర్చుకుంటున్నాము. ఈ 9 కార్డినల్ రూల్స్ ని ఫాలో అవడం వల్ల మనం మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండొచ్చు, సమాజంలో మంచి గౌరవం, మర్యాద, మంచి పేరు అన్ని సంపాదించి ఎంతో మందికి ఆదర్శంగా కూడా నిలవచ్చు. బిజినెస్ లో మంచి సక్సెస్ ని పొందొచ్చు. ఇందులో కొన్ని రూల్స్ మన పిల్లలకి నేర్పిస్తే వాళ్ళు కూడా మంచి మంచి అలవాట్లతో, మంచి ఆలోచనలతో పెరుగుతారు. అట్లాంటి రూల్స్ ఉన్నాయి మనకు. ఈ బిజినెస్ లో సక్సెస్ అయ్యి మంచి వ్యక్తిగా ఎదగాలంటే ఈ 9 కార్డినల్ రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. అయితే ఇందులో ఫస్ట్ రూల్ వచ్చేసి డు నాట్ హర్ట్ ఎనీబడీస్ ఈగో. అంటే ఎవరి ఈగోని మనం హర్ట్ చేయకూడదు అనమాట. ప్రతి ఒక్కరికి వారి మనోభావం దెబ్బతింటే చాలా పెద్ద పెద్ద చాలా బాధపడతారు. కొంతమంది ఈగో హర్ట్ అయితే ఆ హర్ట్ అవ్వడం వల్లనే పెద్ద పెద్ద యుద్ధాలు జరిగాయి అంటారు. ఇప్పటికి కూడా కొన్ని దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. దానికి కారణం కూడా ఈగోలు హర్ట్ అవ్వడం వల్లనే. కొన్ని రాజ్యాలే కూలిపోయినాయి. ఈగో హర్ట్ అయితే రిలేషన్స్ కూడా చెడిపోతాయి, బిజినెస్ దెబ్బతింటుంది. ఎవరైనా సరే వాళ్ళని వేరే వాళ్ళ ముందు చులకన చేస్తే వాళ్ళ ఈగో హర్ట్ అవుతుంది. కొంతమంది కొన్ని విషయాల గురించి వాళ్ళు ఒక రకంగా డిసైడ్ అయి ఉంటారు. వాళ్ళకు తెలిసిన విషయం అదే నిజం అని చెప్పి నమ్మి ఉంటారు. అట్లాంటి విషయాన్ని మనము తప్పు అని నిరూపించే ప్రయత్నం చేస్తే కూడా వాళ్ళ ఈగో హర్ట్ అవుతుంది. అట్లాంటప్పుడు వాళ్ళు మాట్లాడేటప్పుడు కరెక్టే అని వదిలేసేటట్టుగా కొన్ని మాటలు మనం మాట్లాడాల్సి వస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో. అప్పుడు కూడా వాళ్ళ ఈగో హర్ట్ అయిపోతుంది. దానివల్ల వాళ్ళు ఆ ఈగో హర్ట్ అయిన తర్వాత బిజినెస్ గురించి కానీ, రిలేషన్ గురించి కానీ, దేని గురించి కానీ ఏమైనా సరే ఎంతైనా సరే అన్నట్టు వదిలేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. కనుక మనము ఎవరి ఈగోని హర్ట్ చేయకుండా ఉండాలి. మన టీంలో కూడా ఎవరైనా ఏదైనా తెలుసో తెలియకుండా ఏదైనా పొరపాటు చేస్తే వాళ్ళ ఈగో హర్ట్ అవ్వకుండా వాళ్ళకి అర్థం అయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేయాలి. మొత్తానికి ఎవరి ఈగోని కూడా మనం హర్ట్ చేయొద్దు. ఇంకా రెండో రూల్ వచ్చేసి డు నాట్ కీప్ ఎనీ రిలేషన్షిప్ విత్ అదర్ స్పౌస్. అంటే ఇక్కడ అదర్ స్పౌస్ అని ఇచ్చారు కానీ నిజానికి మన బిజినెస్ లోకి వచ్చిన తర్వాత లేడీస్ ఎవరైనా సరే మనకు మూడే రిలేషన్ ఉంటాయి. ఒకటి అమ్మ, అక్క, చెల్లి. ఏ లేడీస్ అయినా సరే మనం ఆ రిలేషన్ లో మాత్రమే చూడాలి. ఇది ఫ్యామిలీ బిజినెస్ కాబట్టి చాలా ఫ్యామిలీస్ మన టీంలోకి వస్తాయి. అందుకే ఆ, ఎవరి భార్య అయినా సరే మనకు సిస్టర్ లాగానే చూడాలి. మన ఫ్యామిలీలు కూడా ఈ బిజినెస్ లో ఇన్వాల్వ్ అవుతారు కనుక అందరూ ఇట్లనే ఉంటే అందరూ ధైర్యంగా బిజినెస్ చేయగలుగుతారు. ఎంతో మందికి ఆదర్శంగా ఉండగలుగుతారు అనమాట. అందుకే ఈ రూల్ ఖచ్చితంగా పెట్టారు విన్నింగ్ టీమ్ లో. ఈ రూల్ కనుక ఎవరైనా మిస్ అయిపోతే వాళ్ళను విన్నింగ్ టీమ్ నుంచి టర్మినేట్ కూడా చేస్తారంట. ఆల్రెడీ ఇంత ముందు ఒకసారి గ్రౌండ్ లీడర్ ఎవరో చేస్తే అతన్ని విన్నింగ్ టీం నుంచి టర్మినేట్ చేశారంట. అంత స్ట్రిక్ట్ గా ఈ రూల్ ఉంది. కనుక ఎవరైనా సరే మగవాళ్ళు ఎవరైనా సరే ఆడవాళ్ళందరూ వాళ్ళకి అక్క చెల్లి లాగానే చూడాలి. ఆడవాళ్ళందరూ మగవాళ్ళని అన్న తమ్ముడు అనుకునే భావించాలి. అట్లయితేనే మన బిజినెస్ ముందుకు పోతుంది. నెక్స్ట్ రూల్ వచ్చేసి డు నాట్ డూ ఎనీ ఫైనాన్షియల్ డీలింగ్స్ విత్ ఎనీబడీస్ ఇన్ ద నెట్వర్క్. అంటే మన నెట్వర్క్ లో అప్లైన్ కావచ్చు, డౌన్ లైన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళతోని ఎటువంటి ఫైనాన్షియల్ డీలింగ్స్ పెట్టుకోవద్దు. ఎందుకు పెట్టుకోవద్దు అంటే ఇప్పుడు మనం ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ చేసినప్పుడు అప్లైన్ దగ్గర తీసుకోవడం కానీ లేకపోతే మనమే డౌన్ లైన్కి ఇవ్వడం కానీ ఏదైనా కావచ్చు, మనం ఎప్పుడు కలిసినా కానీ ఆ డబ్బులే గుర్తుకొస్తాయి. ఒకవేళ ఆయన లేట్ గా ఇస్తే లేట్ అయిపోతే, లేదు తీసుకున్న వాళ్ళకి కూడా ఇవ్వడం కొంచెం ఇబ్బంది అయిందనుకో, అప్లైన్ ఎప్పుడైనా ఫోన్ చేస్తాడు, ఏదో మీటింగ్ ఉంది రావాలి, ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కలవాలి అని చెప్పి ఫోన్ చేస్తే మనం అనుకుంటాము అరే సార్ పైసల కోసం ఫోన్ చేస్తున్నట్టుండి అని చెప్పి ఫోన్ లేపడం మానేస్తాం, మాట్లాడడం మానేస్తాం. అటువంటప్పుడు మన బిజినెస్ దెబ్బతింటది. మనం ఇక మాట్లాడలేము, వాళ్ళతో కనెక్ట్ లో ఉండలేము. దాంతో అక్కడ మన బిజినెస్ కొలాప్స్ అయిపోతుంది, టీం దెబ్బతింటది. కనుక ఫైనాన్షియల్ డీలింగ్స్ ఏవి పెట్టుకోవద్దు. ఇంకోటి ఎట్లుండాలంటే ఈ మీటింగ్స్ కి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ట్రావెల్ ఛార్జెస్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే కూడా అప్పటికప్పుడు ఎవరైనా షేర్ చేసుకున్నా మళ్ళీ దాన్ని వెంటనే మనం క్లియర్ చేసేయాలి. ఒక్క రూపాయి కూడా మనం ఫైనాన్షియల్ డీలింగ్స్ ఎవరితో పెట్టుకోవద్దు. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి డు నాట్ డిస్కస్ యువర్ బిజినెస్ అండ్ పాస్ ఎనీ నెగిటివ్ టు యువర్ డౌన్ లైన్ ఆర్ క్రాస్ లైన్. ఏదైనా సరే మనం ఏదైనా మన మన పర్సనల్ బిజినెస్ ఏదైనా సరే, అంటే మన పీవీలు కానీ, మన టీమ్ సైజ్ కానీ, మన వెడ్త్ డిప్త్ ఇన్ని లెగ్గులు ఉన్నాయి, ఇంత పీవీ అయింది, ఇట్లాంటి మ్యాటర్స్ కొన్ని మాట్లాడుతుంటాం కదా. అట్లాంటివి ఏవైనా సరే మన డౌన్ లైన్ తో కానీ క్రాస్ లైన్ తో కానీ ఎప్పుడు కూడా డిస్కస్ చేయొద్దు. ఏదైనా డిస్కస్ చేయాల్సి ఉంటే అది అప్లైన్ తో మాత్రమే చేయాలి. దాంట్లో మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్లైన్ మనకు సజెస్ట్ చేస్తారు. అదే డౌన్ లైన్ తో మనం నెగిటివ్ ఏదైనా పాస్ చేసినామంటే అది మన టీం మొత్తం పాస్ అయిపోతుంది. జనరల్ ఒక మాట అంటారు కదా, మంచి విషయము ఆ అడుగు దూరం పోయే లోపల చెడు విషయం కిలోమీటర్ దూరం పోతుంది అంటారు కదా. అట్లా ఏదైనా నెగిటివ్ గా ఉంటే మనకు తొందరగా రియాక్ట్ అయిపోతుంది, దానివల్ల మన బిజినెస్ దెబ్బతింటది. అందుకని మనం ఏ నెగిటివ్ విషయాన్ని కూడా మనం డౌన్ లైన్ కి కానీ క్రాస్ లైన్ కి కానీ పాస్ చేయొద్దు.
ఒకవేళ అట్లాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంటే అప్లైన్ తో డిస్కస్ చేయాలి, కౌన్సిలింగ్ చేసుకోవాలి, మనకు సొల్యూషన్ దొరుకుతుంది. నెక్స్ట్, డు నాట్ డూ ఎనీథింగ్ ఫస్ట్ టైం వితౌట్ చెకింగ్ విత్ యువర్ అప్లైన్. అంటే ఏదైనా పని చేసేటప్పుడు మనం అప్లైన్ తో చెక్ చేసుకోకుండా ఏ పని చెయ్యదు. అంటే బిజినెస్ లోకి జాయిన్ అయిన తర్వాత కొంతమందికి కొన్ని రకరకాల కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. ఏమనుకుంటారంటే ప్యాంప్లెట్లు ప్రింట్ చేపించేసి పని చేస్తే ఈజీగా జనాలు దొరుకుతారు, లిస్ట్ బాగా వస్తుంది, బిజినెస్ తొందరగా డెవలప్ అయిపోతుంది అని కొంతమందికి అనిపిస్తుంది. ఇంకొంతమంది ఏమో పేపర్ లో యాడ్ ఇచ్చేసి అయిపోతుంది అనుకుంటారు. కొంతమంది ఏమో చుట్టాలు దోస్తులు బంధువులు అందరిని పిలిచి భోజనాలు పెట్టి ఒకసారి ప్లాన్ కూర్చుంటే పెడితే అయిపోతుంది అనుకుంటారు. ఇట్లాంటి రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. అట్లాంటి ఆలోచనలు ఏ వచ్చినా సరే మనం ఫస్ట్ అప్లైన్ కి చెప్పాలి. చెప్తే దాని వల్ల మనకి ఏదైనా ఉపయోగం జరుగుతుందా నష్టం జరుగుతుందా అనే విషయం మనకు అప్లైన్ వివరిస్తాడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం చేసే పని ఏదైనా సరే మన డౌన్ లైన్స్ డూప్లికేట్ చేసే విధంగా ఉండాలి. ఇప్పుడు మన దగ్గర స్తోమత ఉంది కనుక మనం ప్యాంప్లెంట్లు చేపించచ్చు, లేదంటే భోజనాలు పెట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ మన టీంలోకి వచ్చే వాళ్ళకి ఆ స్తోమత ఉండలేని వాళ్ళు కూడా ఉంటారు కనుక అట్లాంటి పనులు వాళ్ళు చేయలేరు. అందుకని అట్లాంటి పనులు మనం చేయాలా లేదా అనేది ఫస్ట్ అప్లైన్ తో చెక్ చేసుకొని మనం ఆ పనులు చేయాలి. నెక్స్ట్ వచ్చేసి డూ రైట్ యూస్ ఆఫ్ అప్లైన్. అంటే అప్లైన్ ని మనం సరిగ్గా వాడుకోవాలి. ఎందుకంటే ఈ బిజినెస్ అనేది ఎవరిది వాళ్ళకు ఇండిపెండెంట్ బిజినెస్ ఇది. అంటే మన బిజినెస్ మనకు ఉంటది, అప్లైన్ బిజినెస్ అప్లైన్ కు ఉంటది. అప్లైన్ కు మనలాగానే ఎంతో టీం ఉంటది. వాళ్ళందరికీ కూడా అప్లైన్ అవసరం ఉంటది. మనకెంత అవసరం ఉంటుందో వాళ్ళకు కూడా అప్లైన్ తోనే అవసరం ఉంటది. కనుక మనం ఏం చేయాలంటే అప్లైన్ తోని వీలైనంత త్వరగా మనకు ప్లాన్ చెప్పడం కానీ, డెమోలు చూపించడం కానీ, ఇట్లాంటి టీమ్ ని హ్యాండిల్ చేయడం కానీ మనం నేర్చుకోవాలి. నేర్చుకొని మన పని మనం చేసుకుంటూ దాంట్లో ఏదైనా మిస్టేక్ జరిగిందా లేదా అనేది మనం అప్లైన్ తో చెక్ చేసుకుంటూ ఉండాలి. అవసరమైతే కౌన్సిలింగ్ తీసుకుంటూ ఉండాలి. కానీ ప్రతి చిన్న పనికి అప్లైన్ ఏదో హెల్ప్ చేస్తున్నాడు కదా అని చెప్పి ప్రతి చిన్న పనికి మనం అప్లైన్ మీద ఆధారపడి ఉండకుండా మన పనులు మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డూ రైట్ యూజ్ ఆఫ్ సోషల్ మీడియా. సోషల్ మీడియాని కూడా మనం సరిగ్గా వాడుకోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే సోషల్ మీడియా అనే దాంట్లో మంచి చెడు రెండు ఉంటాయి. ఎందుకంటే దీంట్లో అన్ని రకాల వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉంటారు. మనం పెట్టే పోస్ట్ కి కొంతమంది మంచిగా రియాక్ట్ అవుతారు, కొంతమంది చెడ్డగా రియాక్ట్ అవుతారు. కనుక ఈ సోషల్ మీడియాని జాగ్రత్తగా వాడుకోవడం నేర్చుకోవాలి. ఈ సోషల్ మీడియా వల్ల మంచి మంచి సెలబ్రిటీలు కూడా రోడ్డుకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మామూలు వ్యక్తులు కూడా సెలబ్రిటీలు అయిన వాళ్ళు ఉన్నారు. అంత పవర్ఫుల్ ఉంటుంది సోషల్ మీడియా. అందుకే దీన్ని ఎట్లా వాడాలో మనం కరెక్ట్ గా ఆలోచన చేసుకొని వాడుకోవాలి. మళ్ళీ దీంట్లో సోషల్ మీడియాలో మనము కుల మతాలకు సంబంధించినవి కానీ, రాజకీయాలకు సంబంధించినవి కానీ పోస్టులు ఏవైనా ఉంటే వాటిలో మనం అసలు ఇన్వాల్వ్ కావద్దు. ఎందుకంటే మన బిజినెస్ కుల మతాలకు సంబంధం లేకుండా అన్ని వర్గాల వాళ్ళు మన టీంలో అప్లైన్లుగా డౌన్లైన్లుగా అందరూ మనతో ఉంటారు. అలా ఎవరి మనోభావాలు దెబ్బతింటాయో, ఎవరి అభిప్రాయం ఎట్లుంటుందో తెలియదు. కనుక అట్లాంటి వాటిల్లో దేంట్లోనూ మనం ఇన్వాల్వ్ అవ్వద్దు. ఓన్లీ మన బిజినెస్ కి మాత్రమే సోషల్ మీడియా ఏ రకంగా ఉపయోగపడుతుందో చూసుకొని ఆ రకంగా యూజ్ చేయడం నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డూ డూ ఓన్లీ వాట్ ఈస్ డూప్లికేబుల్. అంటే మనం ఏదైతే పని చేస్తామో అది మన టీం వాళ్ళు డూప్లికేట్ చేయగలిగే విధంగానే మనం పని చేయాలి. వాళ్ళు చేయలేని విధంగా మనం చేయొద్దు. ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో వెస్టీజ్ వస్తువులకి బదులు వేరే వస్తువులు ఏవైనా వాడుతున్నాం అనుకోండి, అప్పుడు మన టీం వాళ్ళు ఎవరైనా వచ్చి చూస్తే సారే వాడుతున్నాడు కదా వేరే వస్తువులు మనం కూడా వాడొచ్చులే అనుకొని వాళ్ళు కూడా మళ్ళీ బయట వస్తువులు వాడటం స్టార్ట్ చేస్తారు. అప్పుడు మళ్ళీ మన టీంలో మనకు బిజినెస్ దెబ్బతింటది. మళ్ళీ మనం మీటింగ్లకు వెళ్ళేటప్పుడు కానీ, ఈ జూమ్ మీటింగ్స్ కానీ, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు టైం మెయింటైన్ చేయకపోవడం, ఈ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయకపోవడం, ఇట్లాంటివి కానీ చేస్తే అవి కూడా మన టీంలో వాళ్ళు అవే డూప్లికేట్ చేస్తారు. కనుక మన టీం ఎట్లా ఉండాలని మనం కోరుకుంటున్నామో అట్లనే మనం ఉండేలాగా మనం ప్రయత్నం చేయాలి. మనం చేసే పని ఏదైనా సరే వాళ్ళు డూప్లికేట్ చేయడానికి ఈజీగా ఉండేటట్టు చూడాలి. వాళ్ళు డూప్లికేట్ చేయలేని పనులు మనం చేయొద్దు. లాస్ట్ 9th రూల్ వచ్చేసి డు నాట్ డిస్కస్ ఆర్ ప్రమోట్ ఎనీ అదర్ బిజినెస్ విత్ యువర్ వెస్టేజ్ బిజినెస్. మనం వెస్టేజ్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా వేరే ఏ బిజినెస్ గురించి కూడా మనం ఏ బిజినెస్ లో కూడా మనం ఇన్వాల్వ్ కావద్దు. ఏ బిజినెస్ గురించి మనం ఎవరికి ప్రమోట్ చేయొద్దు. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు, కొంతమంది ఉంటారు ఈ ఒక్క బిజినెస్ కాకుండా ఇంకో బిజినెస్ కూడా చేస్తా, ఇంకో బిజినెస్ కూడా చేస్తా అని ఒక 4-5 కంపెనీలలో కూడా జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. ఒకటి కాకపోతే ఒకటి ఏదో ఒకటి టీమ్ అయితే అవుతుంది కదా అనుకోని కొంతమంది ప్రయత్నం చేస్తారు. ఇది ఎట్లయిపోతుంది అంటే 2 పడవల మీద ప్రయాణం చేసినట్టు అవుతుంది. ఏ పడవ ముందుకెళ్ళదు, చివరికి మునిగిపోవాల్సి వస్తుంది. ఆ వ్యక్తి ఎప్పటికీ దేంట్లోనూ సక్సెస్ కాకుండా పోతాడు. అందుకని మనం ఎటువంటి బిజినెస్ లోనూ ఇన్వాల్వ్ అవ్వద్దు, ఎవరికి ప్రమోట్ చేయొద్దు. ఇవి 9 కార్డినల్ రూల్స్. ఈ రూల్స్ మనం 100% ఫాలో చేస్తే మనం ఈ బిజినెస్ లో మంచిగా సక్సెస్ అవడంతో పాటు మంచి పేరు వ్యక్తిత్వం కూడా సంపాదించుకోవచ్చు.
మనం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తాం, లీడర్ గా మారుతాం కనుక ఈ 9 రూల్స్ ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి.